ఏంట్రా ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఓహో, పెళ్ళాంతో షికారా? తాతయ్య, గ్రాని, స్వర్ణనే కాదు, మాతో పాటు అన్నయ్య వదినల్ని కూడా తీసుకెళ్తున్నాను. ఎక్కడికిరా? ఎందుకు అంత క్యూరియాసిటీతో అడుగుతున్నారు? నిన్న రాత్రి మా అత్తయ్య గారు ఫోన్ చేసి ఉగాది పండుగ మా ఇంట్లోనే జరుపుకోవాలి అని చెప్పారు. ఎప్పుడో పండక్కి రమ్మంటే ఇప్పుడే బయలుదేరావంట్రా? మా అత్తయ్య గారు పండక్కి మాకు బట్టలు పెట్టడానికి మాకు నచ్చిన బట్టల్ని మమ్మల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. స్వర్ణ కూడా సరే బావ వెళ్దామంది. అందుకే బయలుదేరాం. అన్నయ్య వదిన కూడా ఈ విషయం చెప్పాము. ఎప్పుడు పండగ అత్తారింటికెళ్ళినా పండగలా జరుపుకోలేదు. పంచాయతీలు లడాయిలతోనే ముగిసింది. అమ్మమ్మ గారు, ఇప్పుడు అందరూ సంతోషంగానే ఉన్నాం కదా? వస్తామని మాటిచ్చాం గ్రాని. సావిత్రితో నేను మాట్లాడి వాళ్ళని ఇక్కడికే రమ్మంటానులే. వాళ్ళింటికెందుకు? అమ్మ చాలా ఆశపడుతూ ఉంటుంది అమ్మమ్మ గారు. అయితే ఇప్పుడు మనం షాపింగ్ కి వెళ్ళడం క్యాన్సిల్ అయినట్టేనా? షాపింగ్ క్యాన్సిల్ ఏమిటి? అక్కడికి వెళ్ళొద్దన్నాను గాని ఇంట్లో మనం పండగ చేసుకోవద్దన్నానా? పైగా ఈ పండక్కి ఒక స్పెషాలిటీ ఉంటుందని చెప్పానుగా. అందుకే మీరు షాపింగ్కి వెళ్ళండి. అంతా బాగానే ఉంది కానీ మంగా, స్పెషాలిటీ అంటున్నావు, ఏమిటది? అది పండగ రోజే చెప్తాను. సాకేత్, మీరు వెళ్ళండి. సరే గ్రాని, పదన్నయ్య. సరేరా, పదవదిన. రాసిత, వస్తానమ్మా, వెళ్ళొస్తాను తాతయ్య. సార్, ఏం కావాలి సార్? పాత ఇత్తడి తీసుకుని బంగారం ఇస్తారా? సార్, మరేంటా ప్రశ్న? బట్టలు కావాలని కదా బట్టల షాప్కి వచ్చేది. సారీ సార్. జెంట్స్ వేరా లేడీస్ వేరా? అందరికీ కావాలి. అటువైపు ఉన్నాయి సార్. పదండి. అటు వెళ్ళండి సార్. అవి బాగున్నాయి కదక్కా? ఈ డ్రెస్ కలర్ చాలా చాలా బాగుంది. స్వర్ణ, ఐ లైక్ ఇట్. ఇది నీకు ఇంకా చాలా బాగుంటుంది. ఈ డ్రెస్కే అందం వస్తుంది. తీసుకో. నేనా? డ్రెస్సా? నేను వేసుకోను బావా. ప్రస్తుతం తనున్న పరిస్థితుల్లో ఆ డ్రెస్ అంత కంఫర్ట్ గా ఉండదు సాకేత్. ఇదేం పర్మనెంట్ వేర్ కాదు కదా, జస్ట్ ఫర్ చేంజ్. అలా వేసుకుని ఇలా తీసేయొచ్చు. నచ్చింది అన్నాను, కాదు అని అలా అనడం ఎందుకు? వదిలేరా. అయినా పండగ బట్టలు సాంప్రదాయబద్ధంగా ఉండాలి. వాళ్ళు చీరలు తీసుకుంటారు, మనం పంచెలు కండువాలు తీసుకున్నావా? మరీ అంత కాదులేరా. ఫార్మల్స్ డిగ్నిఫైడ్ గా ఉండే తీసుకుందాం, ఓకేనా? ఓకే ఓకే, పెద్దోడివి, నువ్వెలా అంటే అలా. పద స్వర్ణ. స్వర్ణ, మీకు కావాల్సిన చీరలు మీరు సెలెక్ట్ చేసుకోండి. అనయ్య, మనకు కావాల్సిన మనం తీసుకుందాం. పద. సరే, చూసుకో. ఆ రెడ్ సారీ చూపించండి. ఆ సారీ ఇవ్వండి.
స్వర్ణ ఏంటక్క? ఆ హారతి ఆ అద్దంలో కనిపించిందే. అక్కడ ఎవరు లేరు కదక్క. అద్దంలో కనిపించిందే. ఎవరు లేరు కదక్క. పోనీ కనిపిస్తే కనిపించిందిలే. తను షాపింగ్ వచ్చిందేమో. నాకెందుకు సాకేత్ పిలుచుంటాడని అనుమానంగా ఉంది. వద్దక్క, ఇంకా బావని అనుమానించకూడదు. తను చాలా మారిపోయాడు. నాకెందుకు డౌట్గా ఉంది. అక్క అటెందుకెళ్తుంది? రఘురామ్, నాకు ఆ హారతి వచ్చినట్టుగా అనిపించింది. అస్తమానం భ్రమలో ఉండకు, కాస్త వాస్తవానికి రా. అయినా ఇది మాల్, ఎంతో మంది వస్తుంటారు వెళ్తుంటారు. మనకి నచ్చిన వాళ్ళు రాకూడదని రూల్ ఏమైనా ఉందా? ఎలా ఉంది సాకేత్? ఎలా ఉంది సాకేత్? ఏంటే ఎలా ఉందని మా ఆయన అడుగుతున్నావు? ఏదో తెలిసిన మనిషి కదా అని అడిగాను. తప్ప తప్పున్నారా? ఎంత తెలిసిన వాళ్ళైతే మాత్రం నువ్వు నీ డ్రెస్ గురించి అతని భార్య ముందు అడగడం ఏం సంస్కారం? సాకేత్, నువ్వు హారతిని రమ్మన్నావా? నో, నేను రమ్మనడం ఏంటి? రమ్మన్నా రమ్మనకపోయినా అతని టేస్ట్ నాకు తెలుసు. అందుకే తన టేస్ట్కి తగ్గట్టుగా ఉందా లేదా అని అడిగాను. నాది భ్రమ అన్నావు, ఇప్పుడు వాస్తవం చూస్తున్నారుగా. ఈ డ్రెస్సే ఇందాక సాకేత్ సూపర్ అన్నాడు. అదే డ్రెస్ ఇప్పుడు ఆవిడేసుకొచ్చి ఎలా ఉంది అని అడుగుతుంది. ఇందాక పాత ఇతడికి కొత్త బంగారం అన్న మాటికి అర్థం ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఏం బావా, ఏంటిదంతా? ఎందుకు ఈవిడొచ్చింది? ఎందుకు ఇది డ్రెస్ బాగుందా అని నిన్ను అడుగుతుంది? స్వర్ణ, అర్థం లేని మాటలు మాట్లాడుకు. తను ఎందుకు వచ్చిందో అసలు నాకు తెలీదు. కానీ మన మధ్య ఏదో గ్యాప్ క్రియేట్ చేయడానికే మనల్ని ఫాలో అవుతున్నట్టుంది. ఇప్పుడు డ్రెస్ చూపించి ఎలా ఉందని నన్ను అడగడంలో కూడా అదే ఉద్దేశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఏయ్, నీకు కాస్తైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఉండబట్టే కదా ఇది నీకు నచ్చుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఎలా ఉంది అని అడిగాను. నచ్చిందా నీకు? ఏయ్, నీకేమైనా మెంటలా? నీ డ్రెస్ గురించి నన్ను అడగడం ఏంటి? అయినా నిన్ను కాదనుకుని వచ్చా. నా జీవితంలోకి తొంగి చూడొద్దని కూడా చెప్పా. మళ్ళీ ఎందుకు ఇలా వెంట పడుతున్నావు? వెళ్ళవతలకి. అవతలకి అన్న ప్రశ్న లేనే లేదు. ఎప్పుడో నా హార్ట్లో నీ ఫోటో ప్రింట్ చేసుకున్నాను. నీ హార్ట్లోకి ఎంటర్ అయ్యాను. నాది వన్ వే, నో యూటర్న్, నో ఎగ్జిట్. షట్ అప్. టర్నింగ్ లేకపోవచ్చు, నాకు ఎగ్జిట్ తెలుసు.
డెడ్ ఎండ్ కావచ్చు, కానీ నా రూట్ క్లియర్. ఇంకోసారి ఎదురు పడితే యాక్సిడెంట్ అవుతుంది. నువ్వు అనే విషయం నా వాళ్ళు మర్చిపోయేలా చేస్తా. హౌ డేర్ యు నన్నే కొడతావా? ఇలా అడ్డు తగిలితే నిన్నేంటి, మీ అమ్మను కన్నా నీ అమ్మమ్మను కూడా కొడతా. సాకేత్, అలా నా పేరు పిలిచే అర్హత కూడా నీకు లేదు. అవుట్, గెట్ అవుట్. ఇదేం నీ ఆఫీస్ కాదు నన్ను వెళ్ళమనటానికి. సార్ 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 మేడం ప్లీజ్ గొడవ పడకండి. ముందు ఆవిడ్ని బయటికి పంపండి. మేడం ప్లీజ్. నేనెందుకు వెళ్ళాలి? వాళ్ళనే పంపించండి. సార్ ప్లీజ్ సార్. మేము వెళ్ళంగాక వెళ్ళం. మేడం ప్లీజ్ ప్లీజ్ సార్. నథింగ్ డూయింగ్. మేడం ప్లీజ్, అందరూ చూస్తున్నారు, మీ డిగ్నిటీకి భంగం కలుగుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. షిట్, కల్చర్లెస్ బ్రూట్స్. ఛ, మూడంతా అప్సెట్ చేసింది. దరిద్రం వదిలిపోయిందిగా. రండి, మనం అమ్మమ్మ గారికి అత్తయ్య గారికి చూసిన చీరలు తీసుకుందాం. అమ్మ నాన్నకి అత్తమ్మ మామయ్యలకు కూడా తీసుకోవాలి. రారా సాకేత్, పదా. రా సీత. ఇడియట్, ఎంత క్రికెట్ గా బిహేవ్ చేశాడు. ఆడపిల్ల నన్ను కూడా చూడకుండా నా మీద ఎలా చేసుకోగలిగాడు? బాగి మూర్ఖుడమ్మా మూర్ఖుడు వద్దు అన్నా వినకుండా వెంటపడి చాలా ఎక్స్పెక్ట్ చేశాను. గిఫ్ట్ గా చెంపదబ్బిస్తాడా? చెప్తా, దీనికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరాలి. ఎటు వెళ్తే అటేనా? అంత అసహించుకున్న పెళ్ళాం మీద ఇంత ప్రేమ సడన్ గా ఎలా పుట్టుకొచ్చింది? నన్ను చీ అని చాచి కొట్టే ధైర్యం ఎలా వచ్చింది? నన్ను కాదన్నాడు కదా, వాడి లైఫ్ వేస్ట్ అని బాధపడేలా చెయ్యకపోతే నా పేరు హారతే కాదు. సాకేత్, నీతో నీ పెళ్ళాం వదనల ముందే సారీ చెప్పించి తీరుతాను. ఎలా మాట్లాడాడు, మర్చిపోలేకపోతున్నాను. భాగి, ఆరతి, స్వర్ణ కూర్చో. ఏంటి బావా, ఎవరో మెసేజ్ చేసినట్టున్నారు? అదే ఆ హారతి. ఏంటి హారత? అవును. ఏమనిచ్చింది మెసేజ్? నువ్వు రిప్లై ఇస్తున్నావా? నా లైఫ్ నుంచి డిలీట్ చేసిన దాన్ని ఫోన్లో ఎందుకని నంబర్ డిలీట్ చేస్తున్నా. ఆ పేరు బ్లాక్ లిస్ట్లో పెట్టి కాల్స్ ఎస్ఎంఎస్లు రాకుండా చేస్తున్నా. ఏంటి అలా చూస్తున్నావు? ఎంత మారిపోయావు బావా. నేను నీ ప్రేమని ఎంత మిస్ అయ్యాను. నా కోసం నువ్వు పడే తాపత్రయం, నా మీద నువ్వు చూపించే ప్రేమ నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది బావా. నేను చాలా అదృష్టవంతురాల్ని. ఈ అదృష్టం పొందడానికేనేమో ఆ దేవుడు నాకు పరీక్షలు పెట్టాడు. ఏ కష్టం కలగనివ్వకుండా నీ మనసు మార్చి నా వాడిని చేశాడు. స్వర్ణ, మిస్ అయ్యాను అనే ఫీలింగ్స్ రానివ్వకు. నువ్వేం మిస్ అయ్యాను అని ఫీల్ అవుతున్నావో అవన్నీ నేను నీకు దక్కేలా చేస్తాను. బావా, నువ్వు నాకు దక్కావు బావా. ఇంక నాకు ఏ వెలితి లేదు బావా. క్షణం క్షణం ప్రతి క్షణం పూరీధనం పచ్చందనం నిజం నిజం నిరంతరం నిరే కదా ఆరోపణం నీ బాధలే నీ పంచుకోనా మోహాయినే నేర్పించనా మననవుతో నవ్వుతుంది ఈ ప్రపంచం వస్తున్నదే ఇష్టం అందిస్తలే నవ జీవితం వస్తున్నదే ఇష్టం అందిస్తలే
నేను వెళ్ళి నీకు పాలు తీసుకొస్తానే. స్వర్ణ నిదానంగా చూసుకుని వెళ్ళు. అలాగే బావా. అక్క, ఇప్పుడు నాకు చాలా చాలా తృప్తిగా ఉందక్క. ఏంటే అంత ఆనందపడుతున్నావు? దేవుడు నన్ను కరుణించాడక్క. బావ ఎంత మారిపోయాడో, నన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటున్నాడు. బావ నుంచి ఏం ఆశించానో అది ఇన్నాళ్లకు నాదైంది. తను పూర్తిగా మారాడని అంత నమ్మకం కలిగిందా? నమ్మకపోతే పాపం తగులుతుందంటున్నానుగా. బావ మార్పులో ఏ అనుమానం లేదు, పూర్తిగా మారిపోయాడక్క. అంత ఖచ్చితంగా మారాడని ఎలా చెప్పగలుగుతున్నావు? చెప్పటానికి 100 కారణాలుంటాయి. కానీ మనసులో తను పడ్డ బాధ, సేవ, చూపించే అనురాగం, పిలుపులో ఆప్యాయత, స్పర్శలో ప్రేమ స్పష్టంగా బావ మార్పుని తెలియచేస్తున్నాయక్క. హారతిని షాప్లో చాచి కొట్టాడు, అది చాలు. ఇందాక దాని పేరు సెల్లోంచి డిలీట్ చేశాడు. మళ్ళీ దాని కాల్స్ కానీ SMS లు కానీ రాకుండా బ్లాక్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ లో ఏదో మాస్టర్ ప్లానే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. నీకన్నింట్లోనూ తొందరే, అందుకే అంత తేలిగ్గా మార్పుని నమ్ముతున్నావు. అక్క, ఇంకా నా జీవితంలో కష్టం తొంగి చూడదు. ఇంత ప్రేమ ఉందని, నన్ను ఇంతగా ప్రేమిస్తాడని నేనెన్నడూ ఊహించలేదు. పెళ్లికి ముందు ప్రేమించుకున్నామని అబద్ధం ఆడి పెళ్లి చేసుకున్నా. కానీ అసలు ప్రేమ ఇప్పుడు మొదలైంది. అబద్ధాలు నాకు కలిసొస్తాయేమో అనిపిస్తుందక్క. ఏమంటావక్క? నీ కోరిక ప్రకారమే నీ లైఫ్ సాగిపోవాలని కోరుకుంటున్నానే. సరే అక్క, లేట్ అయితే బావ టెన్షన్ పడి పరిగెత్తుకొస్తాడు. వస్తానక్క. స్వర్ణ నువ్వు కూర్చో. నేను తర్వాత తింటాలే బావా, ముందు మీరు తినండి. వాడంత ప్రేమగా పిలుస్తుంటే కూర్చోవే. ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలి. మారం చేయకుండా కూర్చోవే. సరే అమ్మమ్మ. ఇదిగో, రేపు ఉగాది. తెలుసులేవే, ప్రశాంతంగా తినని. గార్లు బోర్లు తినచ్చని పండగలు బాగానే గుర్తుపెట్టుకుంటారు. నేను గుర్తు చేసేది పండగని కాదు, నేననుకున్న కార్యం గురించి. అదేంటో చెప్పలేదు కదమ్మా. అందరం సంతోషంగా ఉన్నాం కాబట్టి నా మనసులో ఆలోచన ప్రకారం రేపు పనిచేద్దాం అనుకుంటున్నాను. దానికోసం రేపు ఉదయం 10 గంటలకల్లా లాయర్ గారి ఇంటికి రమ్మని ఫోన్ చేయండి. అలాగే స్టాంప్ పేపర్లు కూడా తెప్పించండి. స్టాంప్ పేపర్లు ఎందుకు? వివరాలు అడగద్దు, చెప్పింది చెయ్యండి. చిత్తం. డిస్ప్యూట్స్ అన్ని సెటిల్ అయిపోయాయి కాబట్టి నా వారసుడి పేరున రాయించిన ఆస్తి తిరిగి నా పేరున రాయిస్తుంది. అందుకే లాయర్ని పిలవమంటోంది. గ్రానీకి నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది.